హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈ డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది చూడండి. ఇంకా నేనైతే బార్డర్ అయితే వేస్తున్నా. బార్డర్ తర్వాతే ఇంకొకటి పికాక్, డబల్ పికాక్ అయితే వస్తుంది, దాన్ని అయితే యాడ్ చేయాలండి. ఇంకా నేనైతే బార్డర్స్ అయితే వేస్తున్నా చూడండి. ఇది థ్రెడ్ అయితే తెగిన తర్వాత ప్లస్ మైనస్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెగిన కానుండి రావాలి కాబట్టి అందుకని కొంచెం మైనస్ అయితే చేయాలండి. ఎందుకంటే తెగిన కాడ కొంచెం మళ్ళీ గ్యాప్ వస్తే డిజైన్ అనేది బాగోదు కాబట్టి మనమైతే కొంచెం మైనస్ చేసుకోవాలి. ఇంకా చేసుకున్న తర్వాత కొంచెం అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇది డిజైన్. ఇది అయిపోయిన తర్వాత నేనైతే చూపిస్తా చూడండి. డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ పైన డబల్ పికాక్ అనేది అయితే సెట్ చేస్తా చూడండి. మళ్ళీ మనం ఆ బార్డర్కి సెట్ అయ్యేటట్టుగానే మనం మళ్ళీ పైన హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలండి. డబల్ హ్యాండ్ లాగా అయితే వచ్చింది, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే యాడ్ చేస్తా. ఈ బార్డర్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే యాడ్ చేస్తా చూడండి. కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఎలాంటి డిజైన్ అయినా మనకి చాలా బాగా వస్తుందండి. ఇదిగో చూడండి, పెన్ డ్రైవ్ అయితే పెట్టుకోవాలి. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఆల్రెడీ నేనైతే డిజైన్ సెలెక్ట్ చేసే ఉందండి. హ్యాండ్, నెక్, ఫ్రంట్, బూటీ అన్నీ నేనైతే ముందే సెట్ చేసుకొని పెట్టుకుంటా. ఇంకా నేనైతే డబల్ హ్యాండ్ అయితే నేను సెట్ చేస్తున్నా చూడండి, డబల్ పికాక్. ఇంకా మనం రొటేట్ అయితే చేసుకుందాము. పి అనే సింబల్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం రొటేట్ చేసుకోవాలి. మనకు కనిపిస్తుందండి మనకి ఎట్లా హ్యాండ్ మనం ఎట్లా పెట్టుకోవాలి, మనకి ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ పెట్టుకోవాలనేది కూడా మనకి పైన కనిపిస్తుంది స్క్రీన్ మీద. దాన్ని బట్టి మనం రొటేట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇంకా పక్కన మళ్ళీ ఇట్లా సింగిల్ హ్యాండ్ కాకుండా డబల్ హ్యాండ్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒకటేసారి రెండు హ్యాండ్స్ సెట్ అయ్యేటట్టు కూడా వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను అండి. ఇప్పుడైతే నేను కలర్స్ అయితే మార్చుకుంటున్నా. 3 పేజీలో అయితే కలర్స్ అయితే మార్చుకోవచ్చు అండి. సెకండ్ పేజీలో మనం సైజు, రొటేటు మార్చుకోవచ్చు. దాంట్లో డబల్ హ్యాండ్ కనుక మార్చుకోవచ్చు సెకండ్ పేజీలో. థర్డ్ పేజీలో మాత్రం కలర్స్ అయితే చేంజ్ చేసుకోవాలండి. దాని మీద ఉన్న కలర్స్ కాకుండా మనం పెట్టుకునే కలర్స్ అయితే సెట్ చేసుకోవాలండి. నేనైతే కలర్స్ అయితే సెట్ చేసుకున్నా. మీకు క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం కరెక్ట్గా చూపిస్తాను అండి. ఓకేనా? నేనైతే కలర్స్ అయితే సెట్ చేసుకున్నా. ఇంకా పాయింట్ గుర్తైతే చూసుకోవాలండి. ఆల్రెడీ మనం బార్డర్ అయితే వేసుకున్నాం కదా, ఆ బార్డర్ నుండి మనకి గ్యాప్ కొంచెం అటు ఇటు కాకుండా చూసుకొని మనం ముందే సైజ్ అనేది అయితే చూసుకోవాలి, బార్డర్ అయితే చూసుకోవాలి. అట్లా 1కి 2 సార్లు అయితే చూసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ హ్యాండ్ అనే లుక్ అయితే పోతుంది. అందుకని అయితే నేనైతే చూసుకుంటున్నా, 1కి 2 సార్లు అయితే చూసుకుంటున్నా. చూడండి పాయింట్ గుర్తు అయితే మనకి ఎటువైపు ఉంది, ఇటు సైడ్ ఉందా, కొంచెం రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా అనేది చూసుకొని అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ పైకి కూడా రావద్దండి, బార్డర్ పైకి కూడా రావద్దు. మరి ఆ డిజైన్కి కొంచెం దగ్గరలో అయితే ఉండాలి, దాంట్లో కలిసిపోయినట్టుగా అయితే ఉండాలండి. ఇంకా నేనైతే సెట్ చేసుకుంటున్నా బార్డర్ని అయితే. చూడండి బార్డర్ మొత్తం కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మనం సెట్ చేసుకోవడం అంటే ఇప్పుడే ఇంకా డిజైన్ అయిపోయిన తర్వాత మనం మధ్యలో అయితే తీయడానికైతే ఉండదండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ తీయాలి. ఇంకో నెక్స్ట్ వీడియోలో మాత్రం డబల్ హ్యాండ్ ఎలా సెట్ చేసుకోవాలనేది మాత్రం చూపిస్తా అండి, క్లారిటీగా చూపిస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే, మీరు ఇంకా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్పై నెంబర్ అయితే ఉంటుందండి, వాట్సాప్ నెంబర్. వాట్సాప్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాండి. వర్క్ చేసే వాళ్ళకందరికీ తెలుసండి, కాకపోతే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నా. ఇంకా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీడియోలో
కామెంట్ అయితే చేయండి, ఓకేనా. నేనైతే మళ్ళీ క్లారిటీగా తీయడానికైతే చూపిస్తా. డబల్ హ్యాండ్ కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తా అండి. ఇంకా మీరు ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అని అంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, మీలాంటి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలండి. మీరు ఎప్పుడు ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా ఇంకా మంచి మంచి డిజైన్స్, మంచి మంచి వీడియోస్ తీయడానికైతే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, లైక్ కంపల్సరీ చేయండి ప్లీజ్. లైక్ చేస్తేనే కదా మాకు కూడా చేయాలి అని అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఈ వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా నేను నెక్ వీడియో అనేది అయితే నేను పెట్టలేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నెక్ వీడియో అయితే పెట్టలేదు. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దారాలు అనేది అయితే కట్ చేస్తున్నా అండి. దారాలు మెయిన్ అండి. దారాలు కట్ చేయడం, మనం మిషన్లో కటర్ అనేది పెడితే డిజైన్ అనేది లేట్గా అవుతుంది, ఫాస్ట్గా అయితే అవ్వదండి. తొందరగా అనేది వర్క్ అనేది తొందరగా అవ్వదు, లేట్గా అవుతుంది. ఎందుకంటే అది కట్ చేసుకోవాలి, మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలి, మళ్ళీ కట్ చేసే కాడ మళ్ళీ స్లో చేసుకొని మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలి అంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది కదా. అందుకని నేనైతే కటర్ అనేది పెట్టానండి. కొంచెం లేట్ అయినా నేనైతే కట్ చేసుకుంటా. ఆ టైంలో ఇంకా మనం ఖాళీగానే ఉంటాం కాబట్టి మనమైతే కట్ చేసుకోవచ్చండి. ఇంకా దారాలు అయితే కట్ చేయటం అయితే అలవాటు అయిపోయింది నాకు. ఇంకా అందుకనే నేనైతే ఆప్షన్ అయితే మిషన్లో అయితే ఏం పెట్టానండి. ఇంకా దారాలు మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే మీకు వీడియో అయితే జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎన్ని దారాలు ఉన్నాయో. ఇన్ని దారాలు మొత్తం కట్ చేయాలి. కుందన్స్ అయితే వాళ్ళే పెట్టుకుంటామని చెప్పారు. ఇంకా వాళ్ళకైతే కట్ చేసి ఇవ్వాలి. ఇదైతే అర్జెంట్ ఉందండి, 3 బ్లౌజెస్ అన్నాను కదా. ఇంకా ఇదైతే లాస్ట్ అయిపోయిందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ తోటి అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళవి. కుందన్స్ అయితే వాళ్ళే పెట్టుకుంటామని చెప్పారు, అందుకే నేను దారాలు అయితే కట్ చేసి ఇస్తానని చెప్పేశాను వాళ్ళకి. ఇంకా 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, వాళ్ళకి పంపించేశాను. ఇంకా ఇదొక్కటైతే ఉందండి, ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎన్ని దారాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇన్ని దారాలు అయితే మనం కట్ చేసుకొని నీట్గా చేయాలండి. మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి చూసినా మళ్ళీ అసలు బ్లౌజ్ మిషన్ మీదనే తీసేసినట్టు అనిపించాలండి, అంత నీట్గా అయితే తీసేయాలి. కానీ ఎక్కడ ఇంత కట్ అయినా కానీ బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం కట్ చేసుకోవాలి. అలా కొత్తగా చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళైతే చేయగలుగుతారు. కానీ మనం ఈ దారాలు కట్ చేయాలంటే కొంచెం ఏదైనా బ్లౌజ్ గింత కట్ అయినా కానీ బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, వర్క్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో పెడుతున్నానండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి. డిజైన్స్ కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా మీరైతే చేసుకోవచ్చండి. స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి, ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. నేను ఎలా చేస్తాను వర్క్, ఎలా కటర్తో కట్ చేస్తాను దారాలు అనేది అయితే నేను మీకు చూపిస్తున్నా. అందుకనే మరీ జూమ్ చేసి మరీ కూడా చూపిస్తున్నా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి. ఇంకా లైక్ అయితే చేయండి, ఆర్డర్స్ కూడా చేసుకోండి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నా, ఓకేనా. స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది, వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు నాకు ఉండాలండి. నెక్స్ట్ వీడియోలో డబల్ హ్యాండ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దండి వీడియోస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి డిజైన్స్ అయితే కంపల్సరీ నేను ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే నేను పెడుతూ ఉంటానండి. చూడండి, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దారాలు కట్ చేయటం ఎంత నీట్గా వచ్చిందో చూడండి. డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి, చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. ఓకే అండి,
బాయ్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి.